దేవుని నామమున స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు గడిచిన 2 నెలలు కాచి కాపాడి ఈ 3వ నెల మార్చి నెల దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ నెల రోజులు మనం ఫిబ్రవరి మాసం అంతా గుడారాల పండుగలు ప్రార్థనలు జరుగుతూ వచ్చినాయి. దేవుడు కార్యం చేశారు. మన ప్రార్థనలు ఆలకించి ఉన్నారు. అలాగే నిన్న ఈరోజు రేపుతో మన ఉపవాస ప్రార్థనలు మనం ముగించుకోబోతున్నాం. దేవుడు సహాయం చేసి ఆశీర్వకరంగా జరిగిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దేవుడు ఫిబ్రవరి మాసం నిన్నటి వరకు దేవుడు కృప దయచేశారు. నిన్నటి వాక్యం ఏందో ఒకసారి చూద్దాం. దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ప్రసంగి 2:26. ఓకే, దేవుడు అనుగ్రహించారు. ఆ విధంగా నెలంతటా మనల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఓకే, మార్చి నెల 1వ తారీఖు ఈరోజు. ఓకే, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆమేన్. ఈ మాట ఎవరితో అంటున్నారండి? అబ్రహాం గారితో ఏం చెప్తున్నారంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందుదువు. ఆమేన్. దేవుడు అబ్రహాం గారితో చెప్పిన మాట ఇది మనతో కూడా ప్రభు చెబుతున్నారు. నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ప్రభువు మనల్ని ఆ విధంగా చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఉంచుతున్నాడండి. ఒక నిమిషం. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, నౌ ద లార్డ్ had said to the Abraham, get out of your country, from your family and from your father's house to a land that I will show you. From the country, get out from your country anta. From your family and from your father's house. కంట్రీయే వదిలేసేయమంటున్నారు ఇక్కడ. ఓకే, దేశం అంటే కంట్రీయే కదా. ఓకే, ఏమనుందంటే గెట్ అవుట్ ఫ్రమ్ ద కంట్రీ, గెట్ అవుట్ ఫ్రమ్ ద కంట్రీ. ఇక్కడ తెలుగులో ఎలా ఉంది? నీవు లేచి అనుంది. అదే తెలుగులో మనం గెట్ అవుట్ ఎలా అంటాం? బయటికి పో అని అంటాం కదా. గెట్ అవుట్ అంటే బయటికి పో అని అంటాం. ఇక్కడ తెలుగులో ఏముంది? నీవు లేచి అనుంది. సో ఇంగ్లీష్లో ఏముంది? గెట్ అవుట్ ఫ్రమ్ ద కంట్రీ. నువ్వు కంట్రీ నుంచి గెట్ అవుట్. అండ్ ఆల్సో ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ ద ఫాదర్స్ హౌస్ టు ఏ ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ. నేను చూపించే భూమికి నువ్వు అక్కడికి, నేనేది చూపిస్తానో ఆ భూమి దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నట్లు అక్కడ ఇంగ్లీష్లో కూడా మంచిగా ఉన్నది. ఓకే, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ రెస్పెక్ట్తో ఉంది, ఇక్కడ కూడా రెస్పెక్ట్తో ఉంది. అదొక ఇదిలో టీవీ తనంగా అనిపిస్తుంది. ఓకే, ఏదేమైనా కూడా దేవుడు మనని ఆ విధంగా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, దినములు గడుచుచున్నవి, క్షణములు దొల్లుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పిలుచుచున్నది, యేసులేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. యేసులేని నీ జీవితము చేరలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి. దేవుడు మనకి ఈ దినములు గడుచుచున్నవి, క్షణములు దొల్లుచున్నవి. అయితే యేసు లేని జీవితం మనకి వ్యర్థమే. యేసు లేనిదే మనం ఆ రాజ్యానికి కూడా మనము చేరలేము, పొందుకోలేము. ఎంత చక్కటి పాట. అలాగే దేవుడు మనతో ఉన్నారు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని ఆ విధంగా నడిపిస్తున్నాడు.
ఇస్సాకు ఉన్నాడండి. ఇస్సాకు ఉన్న దేశమందు అతను విత్తనము వేసగా 100 60 ఫలించునని బైబిల్లో ఉంది కదా. అయితే ఫిలిస్తీన్లు దాన్ని పూర్తి చేశారంట. ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు గురించి మనం కొంచెం మనం కానీ చూస్తే ఫిలిస్తీన్లు ఆయనకి ఎంత వ్యతిరేకం అంటే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అతను మాత్రం ఏమీ బాధపడలేదు, బలహీనపరచబడలేదు. కానీ అతను ఏం చేసిన మనం ఒకసారి చూద్దామే. అబీమెలెకు ఈ మనుషుని జోలికనిను ఇతని భార్య జోలికనిను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపించాను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఇంకొక మాట, ఇస్సాకు బావులు త్రవ్వితే ఫిలిస్తీన్లు వచ్చి పూర్తి చేశారంట. ఇక్కడ మనం కొన్ని చూస్తుంటే ఇస్సాకు త్రవ్వితేమో జలలు గల ఓటలు వచ్చినాయి. అది ప్లస్సే కదా ఫిలిస్తీన్లకి. వాళ్ళు త్రవ్వితే రాలేదేమో, ఇస్సాకు త్రవ్విన తర్వాత అక్కడికి వచ్చినాయి. అప్పుడు ఎలా ఉండాలి? సంతోషించాలి. బాబు నువ్వు ఆ పనేదో మా ద్వారా కాకుండా నువ్వు చేసావు, అదేందో నీ చెయ్యి హస్తము మంచిగా నీళ్ళు వచ్చినాయి, చాలా సంతోషించాలి కదా. కానీ ఇక్కడ ఫిలిస్తీన్లంట వ్యతిరేకించారు, ఇతన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టాడా? ఆశీర్వదించాడు. అంటే మనుషులు మనల్ని వ్యతిరేకించవచ్చు, అవమానించవచ్చు కొన్ని సందర్భాల్లో. అంటే ఉద్యోగస్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే వ్యాపారం చేసే వ్యాపారంలో నష్టం రావటం కానీ, అప్పుడు ఎవరు పట్టించుకోకుండా బలహీనులు అయిపోవటం కానీ, లేకపోతే చదువుల్లో ఫెయిల్ అయిపోవటమే కానీ, ఇట్లా కొన్ని దేవుడు సంతానం ఇవ్వబోతుండగా అది బేబీ చనిపోవటం కానీ, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అప్పుడు చాలామంది చుట్టుప్రక్కల హేళన చేయొచ్చు, అవమానించవచ్చు, నిన్ను చూస్తేనే ఒక చిరాకుగా అవ్వచ్చు పరిస్థితులను బట్టి. అయితే కానీ ప్రభు అంటున్నాడు, ఇక్కడి నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇక్కడ మనం చూసే అబ్రహాము లోతు వాళ్ళిద్దరికేమో కానీ పనులకి గొడవలు వచ్చేసినాయి. గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం గారు అంటారు లోతు గారితో కూడా ఏమనంటే, లోతుతో ఏమంటారంటే, ఇదిగో నీకును నా వాళ్ళకిను గొడవలు అయిపోతున్నాయి, కాబట్టి నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్ళు, నీకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళు అని అంటే, అతను మంచిగా ఉన్న ప్లేస్ని, ఆ సొదొమ గొమొర పట్టణం చాలా బాగుంది, రమ్యంగా ఉందని వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు కానీ ఆలోచిస్తే లోతు తన అన్నతో ఉన్నంత వరకు మంచిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఏమీ సరి చేయలేడా లోతు? తన పనులని చేయలేకపోతున్నాడు, ఇంకా వాళ్ళతో కుమ్మక్కయ్యాడు. కాబట్టి అతనికి కూడా ఆ విధంగా ఉందేమో, నేను కానీ అటు వెళ్తే నేను కూడా ఆస్వాదించబడతాను, అబ్రహాం లాగా నేను ఇంకా ఉన్నతంగా నేను ఉంటానేమో అని ఆలోచించవచ్చు. అందుకే అతను ఆ విధంగా వెళ్ళటం జరిగింది. ఏదేమైనా కూడా ప్రభు మాత్రం అంటున్నారు, ఇక్కడి నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఏ పని ముట్టుకున్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. పరిచర్యలో కూడా చాలా బలహీనతలు ఎదురవుతాయి ప్రతి ఒక్కరికి. పరిచర్య కానీ, తర్వాత నేను చెప్పలే ఉద్యోగంలో కానీ, పాలిటిక్స్లో కూడా దేవుని బిడ్డలు కొంతమంది ఉంటారు రకరకాల పరిస్థితులను బట్టి. అయితే దేవుడు అంటున్నాడు మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఈ గుడారాల పండుగ నిమిత్తం 1 నెల రోజులు సేవకులు చాలామంది విశ్వాసులు ఎంత పరిచర్య చేశారు అని దైవజనులు చెప్తూ వస్తున్నారు. నిజంగా దేవుడు వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆ తర్వాత ఇంకోటిది ఏంటంటే షార్ట్స్ పెడుతున్నారు కదా, చూస్తున్నాము. అమ్మ బాబాయ్ అసలు ఎంత కష్టపడుతున్నారు అక్కడ. ఆ మిషన్స్ కానీ ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చినాయి కాబట్టి సరిపోయింది. అప్పుడు రోజుల్లో మిషన్స్ లేనప్పుడు కష్టపడ్డారు. ఇప్పుడు దేవుడు మంచి ఫెసిలిటీస్ కూడా కొన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఓకే అవి అయితే వచ్చినాయి, మరి వాటికి ఎంత కట్టాలో కదా. ఫైనాన్షియల్గా కానీ చాలా ఇబ్బందులే ఉంటాయి నాకు తెలిసి. ఉండేదేంటి ఉంటాయి. అయితే దేవుడు అన్నిటినీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు
ఆయన ఆయన నామాన్ని ఎరిగి కూడా దేవుణ్ణి పక్కన పెట్టేవారుగా ఉండకుండా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. ఓకే, దేవుడు ఈ గుడారాల పండుగల నిమిత్తమై ఉపవాస ప్రార్థనలు మనం చేస్తూ వచ్చాం కదా. ఒకసారి మనం వాటన్నిటి కోసం స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం చెప్పుకుంటాము. ఓకే, ఈ నెల రోజులు సేవకులు విశ్వాసులు ఆరోగ్యంతో దేవుడు ఉత్సాహంగా దేవుడు వాళ్ళని కొనసాగించారు. ఆ విధంగా చేసినందుకు ఇక వచ్చే వారం ఇంకా రేపు అయిపోతే ముగిస్తుంది గుడారాల పండుగలు అంటుంటారు. ఓకే, ఏదేమైనా కూడా దేవుడు సేవకుల్ని విశ్వాసుల్ని ఆరోగ్యంతో నింపి పరిచయంలో వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సొంత స్థలమును దేవుడు అనుగ్రహించారు. అయితే ఇంకా కొంత స్థలం అధికారులు అనుగ్రహించినట్లున్నారు. దేవుడు సహాయం చేస్తున్నారు. అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు సహాయం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ముఖ్యంగా ఏంటంటే మన హోసన్న చర్చెస్ ఎక్కడున్నా కూడా అప్పుడు దాకా ఇల్లు లేని వాళ్ళు అప్పటికప్పుడు ఇల్లులు వచ్చేస్తాయి. ఇప్పుడు మాకు ఇంతకుముందు షాప్కి వెళ్ళాలంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లైన్ ఓటీ మీద షాప్స్ వచ్చేసినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం స్థలం ఈ టైంలో కొంటేనే తక్కువలోనో ఎక్కువలోనో ఏదో ఒక రూపంలో మనం ఈ టైంలో కొంటేనే మంచిది. లేకపోతే ఈ ఫ్యాక్టరీస్ అని లేకపోతే ఇంకేమంటారు బిజినెస్ పరంగా లాడ్జెస్ అని ఏవేవో కొంతమంది వాళ్ళకు కూడా ఈ టైంలో బాగా వృద్ధి చెందుతుంది. జనాలు ఇటు వస్తున్నారు కాబట్టి చూసి మనకు కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని స్థలాల విషయంలో మనం కొనాలనుకున్నప్పుడు ఆటంకపరచడం కానీ అలాంటివి జరగకూడదు. ఈ గుడారాల పండుగ అయిపోయినా కూడా ఇంకా ఎంత అవసరమో అంత మనకి దేవుడు సహాయం చేయలాగన అది కొంచెం పాలిటిక్స్ వాళ్ళు కూడా నాకు తెలిసి ఆపేయచ్చు, అమ్మనీయకుండా మనం ఇట్లా పెట్టాలి, ఫ్యాక్టరీస్ పెట్టాలి, ఆ తర్వాత ఇట్లా. కాబట్టి అటువంటి ఆటంకాలు కూడా లేకుండా దేవుడు మనకి ఎంత అవసరమో మన ప్రార్థన చేస్తున్నాం, అదంతా దేవుడు సహాయం చేయాలి. ఈ టైంలో అయితేనే మనం కొనేసుకుంటే మనకి ఆశీర్వాదం. నెమ్మదిగా కొనుక్కోవచ్చిన టైం తీసుకుంటే ఇంతలో వేరే వాళ్ళు కూడా అది ఆక్యుపై చేయొచ్చు, తీసుకోవచ్చు, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో అలా కాకుండా దేవుడు అంతా మనకి ఏ ఇబ్బంది లేకుండా సమస్తం సమకూడి మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు అది చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దయాక్షేత్రం ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయంటే దేవుడు ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయి. మందిరం పరిచర్య కూడా అది కూడా కట్టపడుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. పబ్లిసిటీ ఇదంతా వాల్ పోస్టర్స్, టీవీ ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. స్టేజీ నిర్మాణం దేవుడు ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే కరెంట్ పని చేస్తున్న బిడ్డలకు కూడా దేవుడు కృపదయ చేయాలి. ఎటువంటి కరెంట్ షాక్స్ కలగకూడదు. వాళ్ళు కూడా మెలకుగా దేవుడు మెలకుగల ఆత్మను అనుగ్రహించాలి. దేవుడు కృప చూపిలాగానే హాలోజన్ లైట్స్ అవి మంచిగా లైట్స్ పెద్ద పెద్ద పెట్టారు. ఏది కూడా కాలిపోకుండా ఏ వైర్ కూడా కట్ అవ్వటం అలాంటి ఏమీ జరగకుండా దేవుడు ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఉపవాస ప్రార్థనలు మనం ప్రక్కన సభల్లో ఉండి కొంతమంది ఉపవాస ప్రార్థనలు ఎంతోమంది ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా మేలు అనుభవించారు. కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. దేవుడు ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జనరేటర్స్ ఎటువంటి రిపేర్ లేకుండా చక్కగా మంచిగా వాడబడుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. సౌండ్ సిస్టమ్ సౌండ్ ఆపరేట్ చేయవారి కొరకు, వీడియోగ్రాఫ్ చేయవారికి ఎల్ఈడి టీవీలు ప్రత్యక్ష ప్రసారాల కొరకు మనం స్తోత్రం చెల్లిద్దాం. అయితే ముందుగా ఒక మాట, సౌండ్ అనేది ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా నచ్చిన వాళ్ళకి ఇలా కాకుండా, ఎందుకంటే నా పరిస్థితే నేను చెప్తా. వాళ్ళకేమో కొంచెం పెట్టి సౌండ్ బాగా పెట్టి
మనకొచ్చేసరికి అంటే నచ్చిన వాళ్ళకి ఒకలాగా పెట్టడం, నచ్చని వాళ్ళకి ఏమో తగ్గిచ్చేసి సౌండ్ లేకుండా అసలు వాళ్ళ చేత ఏది చెప్పనీయకుండా బ్రేక్ చేయటం ఇలాంటివి చేయకూడదు. అలాంటివి జరగకూడదు. ఎందుకంటే అందరికీ మంచిగా సౌండ్ మంచిగా రావాలి. అన్ని మైక్స్ కూడా పనిచేయాలి. సౌండ్ బాక్సులు కూడా అన్ని వైపులా వినబడాలి. ఎల్ఈడీలు స్క్రీను అంటే స్టేజి మీద ఉన్న వాళ్ళకి తెలీదు గానీ, దూరంగా కూర్చునే వాళ్ళకి, అట్లా ఉంటోళ్ళకి తెలుస్తుంది. మేము ఈ మధ్యనే కాబట్టి ముందు కూర్చొని, ఇంతకుముందు వెనక్కి కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి స్క్రీను ఇటువైపు కనబడుతది, ఇటువైపు కనబడదు. అంటే బ్రేక్స్ అవుతది. ఇలా సగం వస్తది, సగం రాదు. ఒకవైపు కలర్ మంచిగా డిమ్‌గా ఉంటది, ఒకవైపు లైట్‌గా ఉంటది. అలాంటి డిఫరెన్సెస్ కనపడకూడదు. మంచిగా ఉండేటట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత ఆర్థిక అవసరతల నిమిత్తమై స్తోత్రం చెల్లిద్దాం. ఇది చాలా అవసరం. ఇప్పుడు గుడారాల పండుగ అయిపోయిన తర్వాత మనం అందరం 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసాం, వాక్యం విన్నాం, మేము బలపరచబడ్డామని మనం అందరం వచ్చేస్తాం. కానీ ఫైనాన్షియల్‌గా అక్కడ అయన్నీ నెమ్మదిగా తీర్చుకోవాలి. కాబట్టి దైవజనులకి దేవుడు మంచి ఆలోచన ఇవ్వాలి. ఆ సమయానికి దేవుడు కూడా ఈ చేతిలో ఇలా మనీ వస్తూనే ఉంటది, ఈ చేతిలో పోతూనే ఉంటది. ఇలా ఇప్పుడు నేనే నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తా. 500 నా చేతిలో ఉందనుకోండి. ఈ చేతిలో ఉన్న మనీ కొద్దిసేపటికి ఏదో అవసరానికి పోతాయి. వస్తువైతే ఉంటదిలే, చెప్తున్నా మాట వరసకి. ఆ విధంగా ఇలా వస్తూ ఉంటది, పోతూ ఉంటది. అంటే ఆర్థిక అవసరతలు మనకి చాలా అవసరం అని చెప్తున్నాను. దేవుడు ఇస్తాడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. కానీ ఏందంటే మనీ అంటే అది 2 నిమిషాల్లో అయిపోద్ది. సంపాదించుకోవటం ఎంత కష్టమో, అది తర్వాత వాటికి వెళ్ళిపోవటం. అంతా అయిపోయిన తర్వాత, అంతా కట్టిన తర్వాత అప్పుడు అసలు లేకుండా ఒకసారి మేరక్క చెప్పేవాళ్ళు. ఒక్కొక్కసారి గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఏదో అవసరానికి ఒక మనీ కూడా ఒక్కొక్కసారి అంత అంటే ఒక్కోసారి సడన్‌గా ఉండకపోవచ్చు. అది సహజం ఎక్కడైనా అంతే. అప్పుడు మేరక్క గారు ప్రార్థన చేసేసయ్యా పలానా వాటికి అవసరం తండ్రి అని లోపల దేవుడు ఏదో ఒక రూపంలో దేవదూతల్ని పంపించి దూతలొచ్చి ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి వెళ్ళిపోతుంటారు. అట్లా దేవుడు సహాయం చేస్తారు. గుడారాల పండుగ అయిపోయాక కూడా చాలా ఇది ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళే వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు. ప్రతి ఒక్కరి దగ్గర కానుకని తీసి పెట్టుకున్న వాళ్ళు ఆ కానుకని వాళ్ళ అవసరాలకి వాడేసుకుంటారు. అలా వాడకూడదు. దేవునికి ఇవ్వాలి అనుకునే కానుకని దేవుడికే ఇవ్వాలి. బైబిల్‌లో ఉంది కదా, దేవుడికే వాళ్ళకి దేవుడే చెప్తాడన్నమాట. కాబట్టి దేవుడు ఆర్థిక సహాయం దేవుడు దయచేయాలి. ఇబ్బందులు ఎవ్వరు పడకూడదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేటట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత దేవుడు సొంత స్థలాన్ని మనకి 100 ఎకరాలు దేవుడిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఉద్యోగస్తులు సెలవులు, వ్యాపారస్తులు కూలి పని, చేతి పని, ఇలాంటి వాళ్ళందరూ సెలవులు పెట్టుకుని వస్తారు కూడా. అయితే దేవుడు ఆ సెలవులు అనుగ్రహించాలంటే అధికారుల మనసులో దేవుడు మార్చాలి. దేవుడు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. మేము ట్రైన్ ఎక్కుతుంటాం కదా, ప్రతిసారి వాళ్ళు డిఫరెంట్ డినామినేషన్స్, మన హోసన వాళ్ళనే కాదు, డిఫరెంట్ డినామినేషన్స్ వాళ్ళు కూడా దాంట్లో ఎక్కుతారు. ఎక్కినప్పుడు వాళ్ళు అంటారు, గుడారాల పనికి మేము వదులుకోమండి అని. కొంతమంది ఉద్యోగం చదువుకునే పిల్లలు 4 రోజులు సెలవులు పెట్టుకొని వచ్చేస్తారు. ఇంకా యవనస్తులు అసలు నాకైతే వాళ్ళని చూస్తుంటే ఎంత ఆత్మీయ దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారబ్బా అని సంతోషం కలుగుతుంది. మనమందరం ఏసీ రక్తం చేత కడగబడిన వాళ్ళమే కదా. అందరూ పాటలు పాడుకోవటం కానీ, లేకపోతే కూర్చున్న సాక్ష్యాలు చెప్తారు, వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటారు. చాలా సంతోషం కలుగుతుంది. దేవుడు మరి ఆ బిడ్డలందరినీ ఆత్మీయంగా నడిపించే బిడ్డలందరినీ దేవుడు నడిపిస్తున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే గుంపులుగా దేవుడు జనాల్ని నడిపిస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారు. నేను ఎందుకు చేస్తున్నారంటే హన్నా ప్రార్థన చేసి ఆమె తిరిగి వెళ్ళింది, దుఃఖముఖగా ఉండలేదు.
ఇక విశ్వాసంతో వెళ్ళిపోయింది. దేవుడు కార్యాలు చేశాడు. ప్రవక్తనిచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి ప్రవక్తనిచ్చాడు. కాబట్టి ప్రభు మనకు ఎన్ని దయచేస్తున్నాడు, అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండాలి. ఎవరు కూడా అనారోగ్య పాలవకుండా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ దుమ్ము భయంకరంగా లెగటం కానీ, పిల్లలు కలిగిన వాళ్ళు కొంచెం దూరంగా కూర్చుందాం లేకపోతే అట్లా అనుకోరు. కొంచెం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారు బిడ్డల విషయంలో? పాపం ఆ పసిపిల్లలు కూడా ఎండలకి ఎంత వేదన చెందుతారో. దేవుడు వాళ్ళకి ఏమీ అపాయం కలగదు. ఎందుకంటే వాళ్ళ కడుపు చల్లగా ఉంటుంది. దేవుడు వాళ్ళకి చక్కగా మదర్ మిల్క్ వాళ్ళకి మంచిగా ఉండాలి. ఆ తర్వాత పసిపిల్లలు ఇంత పిల్లలు 2 ఇయర్స్ బేబీస్, 3 ఇయర్స్ బేబీస్ వస్తారు, తప్పిపోవటం ఇలాంటివి ఏమీ జరగకూడదు. పిల్లలకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ జరగకూడదు, పెద్దలకి రాకూడదు. ఈ రోగాలతో వచ్చే వాళ్ళు వస్తుంటారు కదా, దానివల్ల కొంతమందికి పిల్లలకి పసిపిల్లలకి బలహీనత కలగచ్చు. అలాంటి ఏమీ జరగకుండా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. పసిపిల్లలు కూడా రోగాలు, చిన్న పసిపిల్లలు కూడా రోగాలతో ఉండి వస్తుంటారు. ఆ పిల్లల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. అప్పుడప్పుడు అంటే అప్పట్లో మేము కూడా జనాల్లో చూస్తుంటే కొంతమంది పిల్లలు పెట్టుకుని ఏడుస్తుంటారు. వాళ్ళకు ఉండే జబ్బులు, పిల్లల జబ్బులు బ్లడ్ క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని, హార్ట్లో హోల్ ఉందని, ఆ పిల్లల్ని తెచ్చి గుడారాలు ఇలా పెట్టేసి వాళ్ళు ఇలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటారు పసిపిల్లల్ని. కాబట్టి బిడ్డలకి దేవుడు ఈ గుడారాల్లో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఇజ్రాయెల్ ప్రజలకు ఏ విధంగా ఉన్నారో ఆ గుడారాల్లో కూడా మనకి దేవుడు ఆ విధంగా చేయలాగన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు క్షేమాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఆర్టీసీ బస్సులు, రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు దేవుడు దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత ఓకే, పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ, శానిటేషన్ తదితరుల శాఖల వారి పరిచర్య కొరకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకోటిది ఏంటంటే చాలామంది ఈ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, అసలు మామూలుగా ఈ ఫిలిం సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఇలా వచ్చినప్పుడు అమ్మో జనాలు ఎగబడుతుంటారు. మన దేవుని బిడ్డలు అట్లా చేయరు. కాబట్టి ఒక క్రమం ఉంటుంది. వాళ్ళు మనకు ఒక ఏంటంటే ఇది ఉంటుంది, ఒక క్రమంగా మనం నడుస్తాం. కాబట్టి దేవుడు ఏ అల్లరి గోలగా ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా దేవుడు అక్కడ వాళ్ళని వచ్చేసరికి క్రమపరుస్తారు. దేవుడు పోలీసు వాళ్ళకి అసలు పని ఉండదు, అక్కడ కూర్చొని హాయిగా వాళ్ళు కూడా వాక్యం వింటారు. అలాంటి వాళ్ళు ఈ శాఖల వాళ్ళు కూడా దేవుని వాక్యం వినాలి, వాళ్ళు కూడా సరి చేయబడాలి. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దేవుని చిత్తమైన వాళ్ళు వాక్యోపదేశం, ప్రభు వాక్యం చెప్పే దైవ సేవకుల్ని అనుగ్రహించాలి. ఏదో వాక్యం చెప్పాలని సగం సగం కాదు, సమృద్ధిగా దేవుని వాక్యం వెదజల్లాలి. మంచి అర్థమయ్యే శైలిలో చెప్పాలి. ఉపదేశ క్రమం తెలియపరచాలి ప్రజలకి. ఆ తర్వాత ఒక ఉజ్జీవం అనేది కలగాలి. వాక్యం విన్నామా అయిపోయిందని కాదు. ఆ వాక్యంలో చాలామంది ఎన్నో బాధలు, శ్రమలతో, వేదనలతో కుటుంబంలో అక్కడికి వస్తే ఒక పరలోకమే ఉంటుందండి. మర్చిపోతారు ఇంట్లో పరిస్థితులు, వేదన అంతా మర్చిపోతారు. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, పగలు స్టేజ్ దగ్గర కూర్చోవాలి, రాత్రి స్టేజ్ దగ్గర కూర్చోవాలి, హడావుడిగా రెడీ అయిపోవాలి, తినాలి అని అక్కడ ఆ 4 days అలా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రకాల సమస్యలతో ఉంటారు. ఆ సమస్యలు వాక్యం చెప్పేటప్పుడు, దైవజనులు చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు కారాలి, పశ్చాత్తాపడాలి, వాళ్ళు సరిచేయబడాలి, కుటుంబ సమస్యలు తీర్చబడాలి. ఏదో నవ్వించాము కవిచ్చాము అని కాకుండా ఆ చెప్పుతున్న మాటలు వాళ్ళ హృదయంలో ఎట్లా ఎట్లా ఉండాలి, ముద్రించబడాలి. వాళ్ళు బలపరచబడతారు, వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి.
ఆ విధంగా కుటుంబాన్ని సరిచేయాలి. అలాగే దైవ చిత్తానుసరమైన వాక్కును దేవుడు అనుగ్రహించి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మీటింగ్స్లో తర్జుమా చేయవారికి నిజమే తెలుగులో చెప్పాలంటే వెంటనే మన ఇంగ్లీష్లో ఇప్పుడు చూడండి, జస్ట్ నేను ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏముంది, తెలుగులో ఏముంది, నీవు లేచి నీ దేశమును నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టుము అని ఉంది కదా, వదిలి రమ్మను అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముంది, గెట్ అవుట్ ఫ్రమ్ ద కంట్రీ అని ఉంది. అంటే వే ఆఫ్ మాట్లాడే విధానం కొంచెం అది తెలుగులో తర్జుమా చేయటానికి మరి కొంచెం కష్టమే. మన తెలుగు కొంచెం ఇదిగా ఉంటుంది. ఏదేమైనా కూడా తమిళ్, తెలుగు, కన్నడ, ఇంకా లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు వస్తారు. ఇంగ్లీష్, ఓకే, ఇంగ్లీష్ అంటే ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా, చంటి పిల్లలు కూడా ఇంగ్లీష్ ఓకే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కువ వాళ్ళ స్కూల్స్లో కూడా అదే మాట్లాడుతున్నారు. అప్పటి రోజుల్లో అంటే ఇంగ్లీష్ తక్కువ కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చే వాళ్ళు వస్తున్నారు కాబట్టి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. దేవుడు అట్టి వారికి విశేషమైన కృప అనుగ్రహించాలని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత 5000 మంది బాప్తిజాలు తీసుకోవాలి. సరైన బాప్తిజం తీసుకోవాలి. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇంక రేపు నెలలో పెళ్ళి కాబట్టి ఆ మ్యారేజెస్ తీసుకోవాలి, అట్లాంటివి ఉండకూడదు. సరైన మారు మనసు, పశ్చాత్తాపం కలిగిన వారే బాప్తిసాలు తీసుకునేటట్లు 5000 మెంబర్స్ తీసుకునేటట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత వెనకబడిన వారు ప్రతి ఒక్కరూ ఆది ప్రేమలోనికి వచ్చేలాగన, ఇది చాలా మెయిన్ అండి. ఎందుకంటే చాలామంది మునుపు దైవ సేవకులతో పరిచయాలు పెట్టుకొని ఎంతో చక్కగా వాళ్ళకి పరిచర్య చేయటమే కానీ, ఆ తర్వాత మందిరం క్లీనింగ్ చేయటమే కానీ అన్నీ చేసిన వాళ్ళు పరిస్థితుల కారణంగా కొంతమంది పరిస్థితులను బట్టి సాక్ష్యాలను కొంతమంది వల్ల వీళ్ళు వెనకబడిపోతుంటారు. వీరి ఆత్మీయ జీవితం వీరంతటి వీరే దిగజారిపోయే స్థితికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మరలా ఉజ్జీవింపబడి నడిపించబడలాగా దేవుని సన్నిధిలో ఎదుగులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గుడారాల పండుగకు వస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మీయ వరములు అలాగే క్రియ జరుగునట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవిక స్వస్థత, ఈ స్వస్థత గురించి నేను చెప్పాలి. నా ఇంట్లోనే ఎన్నో స్వస్థతలు జరిగినాయి కాబట్టి దైవిక స్వస్థత మీద ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు స్వస్థత అనుగ్రహించి ఆరోగ్యవంతులుగా ఉండాలని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ తర్వాత వాక్యము వినిచుండగానే వాక్యం వారిలో ఫలించాలి. వాయిద్యములు వాయించువారు, పాటలు పాడువారు, వాక్యం చెప్పువారు విశేషమైన ఆత్మాభిషేకం దేవునికి మహిమకరముగా వాడబడినట్లు మనం స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తే వాక్యం చెప్పేవారు ఎంతో ఉజ్జీవంతో ఇదిగా చెప్తుంటారు. వాక్యం మనుషుని చూడకుండా ప్రభువుని చూస్తూ ఆ విధంగా వాళ్ళు వాక్యం చెప్పుతూ ఉన్నప్పుడు ఒక అభిషేకం పొందుకొని వారు చెప్తున్నప్పుడు ప్రజలలో ఒక గొప్ప కార్యం జరగాలి. ఆ తర్వాత పాటలు పాడేవారు మంచి స్వరాలు దయచాలి. దైవ సేవకులందరికీ కానీ అక్కడ ఉన్న వాళ్ళ పాట ఎవరు పాడినా కూడా దేవుడిని మహిమపరుస్తుంది. వాళ్ళకి కాదు కదా ఘనత, దేవునికి కదా. సో వాళ్ళు స్వరాలు దేవుడు సరి చేయబడాలి. ఆ తర్వాత పాటలు మంచిగా పాడాలి. వాక్యం చెప్పేవారు ఇలా వాయిద్యాలు మెయిన్. ఫ్లూట్ వాయించే వాళ్ళకైతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండొచ్చేమో, వాళ్ళు కొంచెం ఆ లంగ్స్ అది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి మ్యూజిక్కి వాళ్ళు ఫ్లూట్ వాయించాలి కదా, అది బ్రీతింగ్తోనే కదా అది లంగ్స్. సో వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళు వాయించాలి కాబట్టి దేవుడు వాళ్ళకి కృపద ఇచ్చేయాలి. తబలా కొట్టేటప్పుడు ఫింగర్స్ ఇది చూడండి, ఇది నిజంగా ఎందుకంటే దైవజనులు ఇంతకుముందు వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళకి తెలుసు ఆ చేతులు వర్షిప్ చేసేటప్పుడు చేతులు ఎలా నొప్పులు వస్తాయి. కంజూరు కొడితేనే ఏడబోద్ది మనకి. నేను చిన్న కంజూరు కొడుతుంటా నెమ్మదిగా,
దానికే ఇక్కడేదో కొంచెం అట్లా తెల్లగా అట్లా వస్తుంది. మరి వాళ్ళకి తబలా కొట్టే వాళ్ళకి బిడ్డలందరూ వాయిస్తుంటారు కాబట్టి దేవుడు కృప దయచేయాలి. ఆ తర్వాత వాయిద్యాలు వాయించే వరకు మనం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత వర్క్షాపు, పాటల వర్క్షాప్, పాటల పుస్తకాలు ప్రింటింగ్ అవ్వాలి. మెమరీ కార్డ్స్ దాకా ఎందుకు అనిపిస్తుంది. ఎందుకనంటే అందరూ ఇప్పుడు చక్కగా సెల్స్లోనే పెట్టేసుకుంటున్నారు అంతా. ఓకే, ఏదేమైనా దేవుని చేద్దాం. అవన్నీ త్వరలో సమయానికి అందుబాటులో వచ్చేలాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత సమ్మెలు బంధులు జరగకూడదు, రాజకీయ నాయకులు మరణించకూడదు, మన కుటుంబాల్లో కూడా ఎటువంటి బలహీనతలు కలగకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చడం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పరిచారకులందరూ సంతోషంగా చేయాలి. ఆ వంటశాలలో అసలు అది దేవుని కృప కావాలి. వంటలు చేసే వాళ్ళకే కానీ, వడ్డించే వాళ్ళకే కానీ, నీళ్ళు పోసే వాళ్ళకే కానీ, సాంబార్ పోసే వాళ్ళకి కానీ ఎంత హుషారుగా చేస్తారో. అయినా కూడా 4 రోజులు దేవుడి బిడ్డలందరికీ ఆరోగ్యం ఇవ్వాలి, నడుములు పట్టేయకుండా, కాళ్ళు నొప్పులు లేకుండా సంతోషంగా బిడ్డలు చేసేటట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత ఇక సరుకులు, నీరు, మంచినీళ్ళు దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాలు, టీ పొడి, పంచదార, కందిపప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ ఫుడ్కి సంబంధించినవి అన్నీ దేవుడు దయచేయలాగిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆహారం తినేవారు, నీళ్ళు త్రాగేవారు ఆరోగ్యంగా ఉండాలి మెయిన్. కాబట్టి దేవుడు సహాయం చేయాలని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దొంగతనాలు జరగకుండా ఈ విషయం మాత్రం నేను ఒక విషయం చెప్తాను. ఒకరోజు నేను నా బ్యాగ్ ఇలా పెట్టుకున్నానండి పక్కన. మా సిస్టర్ నా పక్కన కూర్చున్నాను. మా ఇంట్లోనే ఒక మాట వరుస చెప్తున్నాను. ఏం జరిగింది, నేను చూసుకునేసరికి 100 రూపీస్ ఉండాలి. అయితే ఆ 100 రూపీస్ లేవు. సరే, నేను మా సిస్టర్ తీసుకుందామని నేను కొంచెం మనసులో బాధపడ్డా. 2 రోజుల తర్వాత నేను చూస్తే నా బైబిల్ ఏడో మూలన ఉందండి. అప్పుడు నేను దేవా నన్ను క్షమించు, అపార్థం చేసుకున్నాను. అట్లా మనం కొన్ని సందర్భాల్లో అక్కడ దొంగతనాలు ఓకే జరుగుతాయో జరగవో అదంతా దేవునికి తెలుసు. ఏమవుతుందంటే అపార్థాలు కూడా చేసుకొని ఆ గుడారాల పండుగలో మనస్మర్థాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా పోయినా పలానోళ్ళు తీసారేమో, లేకపోతే కొత్త సెల్ కొనుక్కుంటారండి. గుడార పండగ టైంలోనే కొనుక్కుంటారు. అదేంటో సెల్ కొనుక్కొని ఆ సెల్ పట్టుకొని ఇట్లా పట్టుకొని తిరుగు. ఇది పాత సెల్ ఇది కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా తిరుగుతా ఉంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి. అది చూసేవాళ్ళు కూడా అబ్బా ఎంత బాగుంది సెల్ అని చెప్పేసి ఆయన నీళ్ళు పట్టుకోవటం, జేబులు ఇట్లా పెట్టుకుంటాడు కదా, లేకపోతే ముందు దాంట్లోనే పెట్టుకుంటాడు కదా, ముందు జేబు ఉంటుంది వాళ్ళకి. అది పెట్టుకునేసరికి ఏమవుద్ది, అమాంతం పని చేస్తున్నట్టు ఎక్కడి నుంచి వస్తే హ్యాండ్ వచ్చి తీసేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీ దగ్గర కానీ ఎవరో ఒకరు వాళ్ళ సామాన్ దగ్గర ఉండాలి. ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఉంది. నా హ్యాండ్ బ్యాగ్లో ఏముంటాయి, ఒక బైబిల్, పాటల పుస్తకం, ఒక వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుంటా, 2 పెన్స్ ఉంటాయి, చాక్లెట్స్, బిస్కెట్స్ అవి పెట్టుకుంటాను, లవంగాలు, ఆకలేసినప్పుడు ఏదన్నా చిన్నవి పెట్టుకొని వస్తాను అక్కడికి. మనీ ఒక 100 లేకపోతే 50 రూపీస్ కానుకన్నప్పుడు ఒక 50 లేకపోతే నా చేతిలో 500 కానీ ఉంటే అబ్బా ఆశీర్వాదం నాకు. ఆ దైవజనులకి అది పరిచర్యకు వాడబడుతుందని నేను అనుకొని వేస్తుంటా. అంతే కదండి గుడారాల పండుగలు. అది నా హ్యాండ్ బ్యాగ్లో ఉండేది. కొంతమందికి ఏమవుతుందంటే చాలా పెట్టేసుకుంటారు మనీ కానీ ఏదైనా కూడా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. పెట్టుకుంటారులేదు నాకు తెలియదు కానీ పెట్టుకుండొచ్చు. మరి ఇంక దేంట్లో పెట్టుకుంటారు, హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇంక అదే కదా. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో ఉండి ఎవరి మీద కూడా తప్పుగా అపార్థం చేసుకోకుండా ఉండేటట్లు మనం చూద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. సెక్యూరిటీ వాళ్ళు కూడా సెక్యూరిటీస్ కూడా మన ఇండియన్స్లో ఏంటంటే కర్రలు తీసుకుని దెబ్బ వాదేస్తారు.
అది తప్పు. అట్లా అరవటం అని వాక్యం వస్తుంటే వీళ్ళ అరుపులు ఎక్కువ ఉంటాయి. సౌండింగ్స్, ఆ విజిల్ సౌండింగ్స్. అంటే నేను మధ్యలో ఉండి ఆ ఫేస్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి. మ అది విజిల్స్ వల్ల వాక్యం వినేది కూడా పోద్ది. ఈడ సౌండ్లు ఎక్కువైపోద్ది. కర్రలు పట్టుకొని అదే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఈ వా దైవజనులు కానీ వీళ్ళకి భయపడాల్సొస్తది. కర్రలు తీసుకున్నంత లావు కర్రలు కట్టేస్తుంటారు. అది తప్పు. అట్లా చేయకూడదు. చాలా జ్ఞానంగా ఉండి, తెలివిగా, ప్రేమతోనే మనం చేయాలి ఏ పరిచర్య కూడా. ఎవరు తొందరపడి ఒక మాట అనటం గాని చేయకూడదు. నెమ్మదిగా ప్లీజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా మనం చేయాలది. మన ఇండియన్స్‌కున్నది ఫస్ట్ ఏంటంటే మొరటుతనం, మోటితనం ఎక్కువ. అయన్నీ తొలగించబడాలి. కాబట్టి మంచిగా చేసే పరిచర్య చాలా ప్లీజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా చేసేటట్లు మనం స్తోత్రం చెల్లిద్దాం. వాలంటీర్స్ కూడా. స్తోత్రం, 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 స్తోత్రం. ఒకసారి నేను యూత్ మీటింగ్‌కి వచ్చానండి. ఇది నేను చెప్పాలి కాబట్టి చాలా సంవత్సరాలది. అయితే యూత్ మీటింగ్‌కి నేను వచ్చాను. ఇంక అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. అప్పుడు యెరూషలేంకెళ్ళొచ్చాం. అయితే నేను మా సిస్టర్స్ అది కాకుండా నేను ఆ రోజు శారీ అనుకుంటా. శారీ నేను కట్టుకొని వచ్చి కూర్చున్నా. నేను ఎళ్ళి ఆడ కూర్చుంటే ఒక ఆయనొచ్చి నన్ను గబగబా లేపేశాడు. నేను కూర్చొనే ఉన్నాను. నాకు ఏజ్ చిన్నదే కానీ చూడ్డానికి మనిషినేమో హుందాగా అంటే లావుగా, పెద్దగా ఉండటం వల్ల పెళ్ళైన అమ్మాయి. పెళ్ళైనోళ్ళేమో చక్కగా డ్రెస్సులేసుకొని వచ్చేసి ఏం ఎరగనట్లు యంగ్‌గా వాళ్ళు సన్నంగా ఉండి చక్కగా వచ్చి కూర్చోవటం ఉంటున్నారు. పెళ్లి కాని దాన్ని. నాకేముంది చెప్పండి. అయినా నేను శారీ కట్టుకున్నాను. మా సిస్టర్స్ దగ్గర కూర్చున్నాం యూత్ దగ్గర. నన్ను వచ్చి లెగమని చెప్పారు. నాకు చాలా బాధేసింది. వెంటనే మా డ్యాడీ అప్పుడు అదే టైంలో ఫోన్ చేస్తే, "ఇట్లా లెగమంటున్నారు" అని. "చెప్పు సైమన్ పాస్టర్ గారు పాపనని చెప్పు" అని అన్నారు. అని అంటే అయినా కూడా వాళ్ళు ఆయన లెగలని. ఆయన ఎవరో తెలుసా? గుడారాల పండక్కి అంటే గుడారాల పండగ అంట సారీ. ఆ లేపినాయన ఎవరు అనంటే, నేను మేము యెరూషలేంకెళ్ళినప్పుడు వాళ్ళ భార్య, ఈయన కలిసొచ్చారండి. ఫస్ట్ రోజు మేము బోట్‌లో షికారు చేసాం. ఐగుప్తు అది ఉంది కదా! మోషేని ఆ వాటర్ దగ్గర షిప్ ఉంటది కదా! ఆ షిప్‌లో ఉన్నాం. ఈమెకి ఎక్కినప్పుడు అంటే వాళ్ళ వైఫ్‌కి ఎక్కినప్పటి నుంచి వామిటింగ్స్ ఆమె ఒకలాగా అయిపోవటం జరుగుతుంది. అయితే నాకేందంటే నేను తినేదానికన్నా ఎదుటి మనిషి గాని బాధపడితే నాది కూడా నేను వాళ్ళకి ఇచ్చేసే రకం. అబ్బో! నువ్వు పెద్ద ఇదా అని మీరు అనుకోవద్దు. నా మైండ్ అలాంటిది. నేను తిన్నా, తినకపోయినా ఎదుటి మనిషి గాని బాధపడుతుంటే నాది నాది నేను చూసుకోను. వాళ్ళకివ్వాలని ఆశపడతా. అక్కడ మనీ గూడా మేము మార్చుకుంది లేదు. ఎందుకంటే మాకెవరు అక్కడ హెల్ప్ చేయలేదు. కానీ అప్పుడు ఆ టైంలో ఎవరో మాకు హెల్ప్ చేసి డబ్బులు వాళ్ళ కరెన్సీలోకి మార్చిచ్చారు. అది చాలా కాస్ట్‌లీ కాఫీ. మా సిస్టర్ వచ్చి ఆమెకి కాఫీ అంటే బాగా ఇష్టం. ఎక్కడికెళ్ళినా కూడా ముందు కాఫీ తాగుతది. ప్రశాంతక్క కాఫీ తాగుదామని ఆఖరి పాప అంది. సరే తాగుదామని ముగ్గురం కొనుక్కొని పెట్టుకున్నామండి. మా ముందే వెస్లన్న కూడా అక్కడ కూర్చున్నారు. ఇంకా చాలామంది పెద్ద పెద్దలు మదంకులు, యేసురాజు అంకులు, యేసురాజు అన్న ప్రతిసారి ఆయన చూసినప్పుడు మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. మదంకులైతే నా ముగ్గురు బిడ్డలు 3 రోజెస్ అంటాడాయన. అంత ప్రేమ కలిగిన వ్యక్తి. తన బిడ్డల్లాగా చూసుకున్నాడు యెరూషలేంలో. చాలా ఫ్యామిలీ మమ్మల్ని అంకుల్ చాలా ప్రేమగా చూసారు యెరూషలేంలో. అన్న కూడా బాగా చూసుకున్నారు వెస్లను కూడా. అయితే చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నారు. అయితే ఆ ఫస్ట్ రోజు వాళ్ళ వైఫ్ మా ఎదురుగునే కూర్చొని ఇద్దరు భార్యాభర్తలు మేము ముగ్గురం ఇలా కూర్చున్నాం. మాతో పాటు ఇంకొక ఉందిలే. అయితే ఆ కాఫీ ఆమె చూస్తూ ఉంది. వాళ్ళ ఆయన్ని అడుగుతుంది కొని అని. అంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడ కొంటావు? ఇప్పుడు ఫుడ్ పెడతారు కదా! కాఫీ తాగితే తిండి తినలేవు కదా అని అన్నాడు. అయితే నేను ఆమె అడగటం చూసి అతనేమో ఇట్లా అంటుంటే నాకు అది మా మదర్‌కి కనిపించాను నాకు ఆమెలో. నేనేం చేశానంటే నేను కొనుక్కున్న కాఫీ ఆమెకి ఇచ్చేసా నేను. మీరు తాగండి అని అన్నా. వద్దు బిడ్డ వద్దు బిడ్డ నువ్వు తాగు అని అన్నా కూడా నేను ఇచ్చాను ఆమెకి. ఇచ్చిన తర్వాత వాళ్ళు తాగారు. ఆమెకు సంతోషించేసరికి నాకు మా మదర్ తాగినంత సంతోషం కలిగింది. ఎందుకనంటే నేను ఇచ్చింది చెప్పకూడదు కానీ అంటే చేసిన ఇది చెప్పకూడదు కానీ పరిస్థితిని బట్టి చెప్తున్నా. అయితే ఇంకా తర్వాత మేము ఆమెను కొంచెం దగ్గరుండి ఆ తల్లిని ఆయన
మీరు వచ్చి కూర్చొని ఆమెకేమో పక్కన వామిటింగ్ అవుతుంది సీట్లో. ఈయన అంటున్నాడు మమ్మల్ని వచ్చి కూర్చోమన్నాడు. ఈయన కూర్చోలేకపోతున్నాడు వాళ్ళ భార్య దగ్గర, మమ్మల్ని వచ్చి కూర్చోమన్నాడు. నాకు ఆ రోజు చాలా బాధేసింది. నేనన్నా, మీరే సహించలేకపోతే మమ్మల్ని ఎట్లా కూర్చోమంటారు? అప్పటికి ఇది వామిటింగ్ చేస్తుంటే మేము వెనకాల సీట్లో కూర్చొనున్నాం, వెనకాలే. స్పిరిట్స్ అవుతుంటాయి కదా ఒకలాగా, మాకు ఒకలాగా అయిపోయేది. కానీ అయినా మేము ఆమెను ప్రేమించాము, ఎంతో ఆదరిస్తే ఆ టైంలో ఆ లేపిన ఆయనే అప్పుడు నేను అనుకున్నా, అబ్బే మనసు బాధేసింది ఆ రోజు నాకు ఆయన చేసిందని. అప్పటి నుంచి నేను యూత్, ఎందుకనంటే ఆ ఫోర్సింగ్, ఇది మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలేదు. అది తప్పు కదా. ఆ విధంగా నెమ్మదిగా ఇప్పుడు నేను బెంగుళూరు అట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఫారినర్స్ ఎలా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని అంటే వాళ్ళని ప్రేమతోనే నెమ్మదిగా లేపటమే అది చేయాలి. అందుకని లే లే అని అంటాం ఒకలాంటి చేయకూడదు. అది చాలా, ఆయన ఆ రోజు ఆయన అట్లా చేయలేదు కానీ చెప్తున్నా అది తప్పు. ఆ విధంగా చేయటం కూడా నేను కూర్చోవటం, శారీలో కూర్చోవటమే నాదే తప్పు మెయిన్. అయితే ఏముంది, అందరూ చాలామంది వచ్చి కూర్చున్నారు కదా, శారీస్తో వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆయనకి నేనే కనపడ్డా చూడండి. సరే ఏదేమైనా కొంతమంది అట్లాంటి వేషాలు కూడా వేస్తుంటారు, అలా చేయకూడదు. చాలా జ్ఞానంగా ఎంతో ఒక లక్షల మంది వచ్చే ప్లేస్లో అమర్యాదగా ఎవరు ప్రవర్తించకూడదు. దేవుడి కృప చూపులను స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఓకే, ఆ తర్వాత సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకనంటే దేవుడు వాళ్ళకి మంచి స్వరాలు, మంచి ఆరోగ్యమును దేవుడు బలంగా వాడుకునేటట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిచర్య చేస్తున్న వారు ఒకరు సమాధానం ఉండాలి, వారి కుటుంబాలు దీవించబడలాగిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సంవత్సరం గుడారాల పండుగలు గోరంట్ల నుంచి లేమల్లే ఇప్పుడు అందరికీ కొత్త, సేవకులకే కానీ, విశ్వాసులకే కానీ, సిస్టర్స్కే కానీ, ఫ్యామిలీ వాళ్ళకే కానీ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు న్యూ ప్లేస్ అది. సో అందరూ ఈ టైంలో అడ్జస్ట్ అయిపోతుంటారు. ఎవరు ఇబ్బంది ఏం పడరు. ఎందుకనంటే అయ్యో మాకు అది చేయలేదే, ఇది చేయలేదని ఎవరు అనుకోరు. సేవకుల మీద గొనిగే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకనంటే మనం వచ్చింది ఎక్కడికండి, దేవుని సన్నిధికి. అక్కడ మాకు ఫెసిలిటీస్ లేవే, మాకు అది లేదని కూడా అనుకోరు. వచ్చారో వాక్యం వింటారు. ఇది వచ్చిన వాళ్ళు చూసుకుంటారు అది. కాబట్టి సేవకులు కూడా అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. వచ్చే వాళ్ళందరూ అన్నీ ఆలోచించే వస్తారు. కాబట్టి మీ సేవకులు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. దేవుడు కృప దయచేస్తారు వాళ్ళకి కూడా. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా నడిపించారో దేవుడు ఆ విధంగానే నడిపిస్తారు. మోషే పని ఏంది, కర్ర జాపటం, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని తీసుకుని వచ్చి ప్రజలకు చెప్పటమే. దేవుడు అట్టి కృపను సేవకులకిను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జాన్ వెస్లన్న, రాజన్న, ఫ్రెడిపల్ అన్న, రమేష్ అన్న, ప్రేమక్క గారు, రూతక్క గారు, వీళ్ళందరినీ దేవుడు బలంగా వాడుకోవాలి. అబ్రహం అన్న ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలి, గుడారాల పండుగలో వాడబడాలి. నిజంగా ఇప్పుడు మనం చూస్తే దైవ సేవకులు స్వరాలను దేవుడు ముట్టాలి. వీళ్ళనే కాదు, ఇంకా పాస్టర్స్ చాలామంది ఉన్నారు మన మినిస్ట్రీలో. అయితే వీళ్ళు నాయకులు, దేవుడు వీళ్ళని నియమించుకున్నారు. కాబట్టి వీళ్ళు కానీ ఏదన్నా ఒక స్టెప్ రాంగ్ చేస్తే ప్రతి ఒక్కరూ పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు చాలా జ్ఞానంగా, చాలా తెలివిగా, మెలకువతో దేవుడు వాళ్ళని వాడుకోవాలి. అబ్రహం పాస్టర్ గారికి, ఆయనకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, స్వరం ముట్టాలి. అందరికీ మంచి స్వరాలు దేవుడు దయచేయాలి. ఎందుకనంటే అందరితో మాట్లాడాలి, ఓ పక్కన వాక్యం చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నా పక్కన ఇంకొక ఉంది, ఆమె కొంచెం వయసు కలిగిందో లేకపోతే సంథింగ్ ఏదో కొంచెం, అప్పుడు మనం గ్రహించుకోవాలి. ఏందని చెప్తున్నానంటే, ఇప్పుడు దైవ సేవకులు ఒకరికి చెప్తే ఇంకొక పక్కన బాధపడుతుందేమని వాళ్ళు, అందుకే వాళ్ళు ఏది చెప్పకూడదు, మౌనంగా ఉండిపోయి ముందుకు కొంచెం జ్ఞానంగా మెలకుగా, అలాగనే పట్టించుకోకుండా ఉండకూడదు. చాలా పీస్ఫుల్గా వాళ్ళు కూడా ఉండాలి. వారి మధ్యలో కూడా దేవుడు సమాధానం అనుగ్రహించాలి. టెన్షన్ పడాల్సిన పనిలా, దేవుడు మీకు ఇచ్చారు కదా కర్ర, ఆ కర్రను పట్టుకోండి, విశ్వాసం ఉంచాలి, ప్రభువుని చూస్తూ ముందుకు సాగండి. ఎర్ర సముద్రం వచ్చిందా, దేవుడు చెప్తాడు దాన్ని 2 పాయలు చేయమంటాడు, కర్ర అక్కడ కొట్టమంటాడు, 2 పాయలు అయిపోద్ది. దేవుడు మనకి మార్గం చూపించేది. ఆ తర్వాత
ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నారా? మొరపెట్టు. నీ పని అదే. నువ్వు కంగారు పడాల్సిన పనిలా. వాళ్ళ ఆకలి తీర్చేది దేవుడే, వాళ్ళ అవసరతలు తీర్చేది దేవుడే. ఎంతవరకు వీళ్ళందరూ ఏం చేయగలరు? వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కర్ర పట్టుకోవాలి, దేవుని దగ్గర దేవుని మాటలు వాళ్ళు పొందుకోవాలి, ఆజ్ఞలు పొందుకోవాలి, దేవుని మాటలు జనాలకి చెప్పాలి. అది మెయిన్. కాబట్టి మన సేవకులందరూ మినిస్ట్రీ ఇప్పుడు వీళ్ళు ఇంకొంతమంది సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పే పనిలో అనిల్ అన్న వంటశాలలో ఉంటారు, ఇంకా ఆనంద్ అన్న, ఇంకా కొంతమంది పాస్టర్స్, నాకు పేర్లు గుర్తులేదు, నాకు ఎవరు అంత గుర్తులేదు. ఆ పాస్టర్స్ అందరూ వాళ్ళ టీమ్స్ ఉంటాయి. చాలా చక్కగా స్వార్థంతో ఎవరు ఉండరండి. అందరూ నిస్వార్థంతోనే అందరూ చేస్తుంటారు. నా చిన్నప్పటి నుంచి నేను చూసిన ఒక ఐక్యతతో ఉంటారు పరిచయంలో. నిజంగా వాళ్ళే ఉండాలా, మేము ఇక్కడ ఉండాలనే ఆలోచన కూడా ఉండదు. ఏది అప్పచెప్పినా ప్రభు నాకు అప్పచెప్పారు ఈ పని అని చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన, మన సంస్థకి ఇచ్చిన సేవకులందరికీ మంచి మనస్సును బట్టి స్తోత్రములు. యేసన్ గారు వేసిన పునాది అట్లాంటిది. అన్నగారు గుడారాల పండుగలో ఆయన ఒక పక్కన నిలబడి ఉండేవాళ్ళు, లేకపోతే ఒక పక్కన పగల స్టేజ్ అప్పుడు కింద కూర్చునేవాళ్ళు. అంటే ఆయన సన్నంగా మంచి ఇది ఉండేవాళ్ళు కదా అన్న, చాలా చక్కగా ఉండేవాళ్ళు ఆయన. కాబట్టి కింద కూర్చునేవాళ్ళు. ఆయనతో పాటు కొంతమంది ఈ గెస్ట్లు వచ్చిన వాళ్ళు పైన కూర్చునేవాళ్ళు. అంటే జస్ట్ కొంతమంది కూర్చోలేని వాళ్ళని పైన కూర్చునేవాళ్ళు. అన్నలో ఒక విధేయత, తగ్గింపు, అదే మన సేవకులందరికీ వచ్చింది. వీళ్ళకేం గర్వం, అహంకారం, అతిశయం ఏమి ఉండదు. ఎందుకనంటే వాళ్ళ బాధ ఏంటంటే అదే ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి వాక్యం మనం ఎలా చెప్పాలి, ఈ వేదనే ఉంటుంది. కాబట్టి మన మినిస్ట్రీ మొత్తానికి ఇచ్చిన దైవ సేవకులందరి కొరకు, అలాగే సేవకురాళ్ళ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి కృప దయచేస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధైన దేవా, ప్రేమస్వరూపి నీకు స్తోత్రం యేసయ్య. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి, మినిస్ట్రీని ప్రేమించారు యేసయ్య. ఈ విధంగా ఉపవాసాలుండి ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేశారు. ఏక మనస్సు, ఏక హృదయం మీరు ఇచ్చినందుకు స్తోత్రం యేసయ్య. అలాగే తండ్రి, మినిస్ట్రీలో ఉన్న సేవకులు బట్టి స్తోత్రం. నెలంతా కష్టపడ్డారు తండ్రి, స్వార్థం లేకుండా తండ్రి, దేవుని స్థలం అని దైవజనులు మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో పరిచయలో ఏ విధంగా ఆయన కొనసాగబడ్డారో గుర్తు చేసుకుంటూ, దేవా తండ్రి, మీరు ఇచ్చిన స్థలమును బట్టి స్తోత్రం తండ్రి, ప్రార్థన పూర్వకంగా ఇచ్చినందుకు స్తోత్రం యేసయ్య. దైవజనులందరూ తండ్రి వారికి అప్పచెప్పిన వర్క్స్లో వారు చేస్తున్నారు తండ్రి. స్టేజీ మీద ఉండే బిడ్డలకు కూడా కృప దయచేయండి. నాయకులుగా ఉన్న నీ సేవకులందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి జ్ఞానమును, వివేకమును దయచేయండి. సేవకులందరికీ కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి స్వామి. నీకు స్తోత్రం. ప్రేమకు గారికి, రూతక్క గారికి బట్టి స్తోత్రం. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ తల్లుల నాడు తండ్రి అన్నతో పాటు కలిసి ఎంతో పరిచయం చేసిన వాళ్ళు తండ్రి. దేవా, మీరు ఈ దినాన వారు కూడా కన్నులారా ఆ ప్రాంతాన్ని చూసుకొని దేవ సంతోషించే కృప ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, సిస్టర్స్ అందరిని బట్టి స్తోత్రం, బ్రదర్స్ని బట్టి స్తోత్రం, ఫ్యామిలీ వాళ్ళందరిని బట్టి స్తోత్రం, అలాగే విశ్వాసులందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఈ గుడారాల పండుగలు తండ్రి మా అనుకొని అందరూ వస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు మంచి హృదయంతో తండ్రి దేవాన్ని సన్నిధిలో ఆనందింపచేస్తున్నందుకు స్తోత్రం. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదిస్తున్నారండి. ఈ గుడారాల పండుగలు ఎంతో దీవెనకరంగా దేవుడు జరిగిస్తున్నారు. ఆ తర్వాత దేవుడు ఇచ్చాడు కదా వాగ్దానం, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆమేన్. దేవుడు మనకి ఇస్తున్నందుకు స్తోత్రములు. మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. నీ నామము గొప్ప చేయుదును. దేవుడు ఆ విధంగా చేస్తున్నారు. అందరిని బట్టి స్తోత్రములు. షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఓకే, మాట్లాడితే తప్పేంటి అని కొంచెం టైం, వారంలో ఒక్కసారి కదా, ఫోకస్ పెట్టండి. వాక్యం ఎలా చెప్పినప్పుడు అప్పుడు ఇబ్బంది పడకుండా ఫోకస్ చేయండి. ఓకే, లేదా ఇబ్బంది అంటే కింద కామెంట్ రాయండి. చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కువ టైం తీసుకుంటున్నారని కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్. ప్రేజ్ ది లార్డ్. గుడారాల పండుగలో మళ్ళీ మనం కలుసుకుందాం.
దేవుని చిత్తమైతే ఇక మేము కూడా అన్నీ సర్దుకుంటున్నాం. అప్పటికే అన్నీ రెడీ అయిపోయినాయి, శారీస్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఇక రేపు డాడీతో పాటు మేము అన్నీ పంపించేస్తాం. అది ఓకేనా. దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రయాణాల కొరకు కూడా ప్రేయర్ చేయండి. దేవుడు మరి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొక్కటి జ్ఞానంతో ఉండి ముందుకు సాగితే సమాధానం కావాలమ్మా. అందరూ కొప్పులన్నీ ఒక చోట చేరుతున్నాయి అంటే అంతా జాగ్రత్తగా ఉండి ఇంట్లో ఉంటేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి అక్కడ అంతమంది మెయింటెనెన్స్ చేయాలి. ఏదేమైనా కృపదయ చేయాలి. దేవుడు సహాయం చేయాలి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.